From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. ఏలూరులో సంచలనం రేపిన మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా తేల్చారు పోలీసులు. దృశ్యం సినిమా స్టోరీని తలపించే కేసును పోలీసులు ట్రేస్ చేశారు. శౌరిపురం గ్రామానికి చెందిన వివాహిత మల్లవల్లి విశాలి గత నెల 18న ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయింది. భర్త కంప్లైంట్తో కేసు నమోదు చేసిన 3 టౌన్ పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. కాల్ డేటా ఆధారంగా విశాలి తరచూ అదే గ్రామానికి చెందిన ఫ్రాన్సిస్ శౌరితో మాట్లాడుతున్నట్టుగా గుర్తించారు. పాల వ్యాపారం చేస్తూ డబ్బులు అప్పుగా ఇచ్చే ఫ్రాన్సిస్తో విశాలికి పరిచయం పెరిగి వివాహేతర సంబంధంగా మారింది. ఇటీవల విశాలి ఫ్రాన్సిస్ను దూరం పెడుతుండటంతో నమ్మించి బయటకు తీసుకువెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో చున్నీతో గొంతు నులిమి రాయితో కొట్టి చంపేసి పాతిపెట్టాడు. అనుమానం రాకుండా ఆమె మొబైల్ను పలు ప్రాంతాల్లో ఆన్ ఆఫ్ చేస్తూ పోలీసులను డైవర్ట్ చేశారు. మొత్తానికైతే పోలీసులు ప్రస్తుతం ఈ కేసుని ఛేదించారు. మొత్తం కేసునంతా కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. గత నెల 18వ తారీఖు నాడు ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వట్లూరు గ్రామ పంచాయతీ శౌరిపురంలో ఉన్న ఒక మల్లవల్లి విశాలి అనే ఆవిడ తన పుట్టింటికి గుడివాడ వెళ్తున్నానని చెప్పి వెళ్తాం. కానీ భర్త ఫోన్ చేసి అక్కడికి వచ్చిన దానికి అనుకుంటే రాకపోయే తనకి 19వ తారీఖు రాత్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి తన భార్య విశాలి గుడివాడ పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి కనపడలేదని చెప్పి రిపోర్ట్ ఇవ్వడంతో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కాల్ డీటెయిల్స్లో భాగంగా అదే ఊరికి చెందినటువంటి ఈ యొక్క ఫ్రాన్సిస్ సౌరి అనే అతను తోటి కాంటాక్ట్ ఉండటం గమనించాం. ఎవరి ఫ్రాన్సిస్ సౌరి అని చూడగా ఇతను అదే గ్రామం చెంది పాల వ్యాపారం చేసుకుంటూ కొంత డబ్బు ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చటం పాలు పోయటం ఇలాంటి జరుగుతోందని తెలిసింది. తర్వాత అతని గురించి విచారించి చూస్తే అతను ఎప్పుడైతే మేము ఇతను మీద అనుమానంతో తిరుగుతా అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతూ తర్వాత నిన్నటి రోజునాడు అతన్ని దర్యాప్తు చేయగా దర్యాప్తులో భాగంగా అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. తను ఈ అమ్మాయి విశాలికి గతంలో డబ్బులు అప్పించినట్టు, అదేవిధంగా అడపాదడప ఆమె డబ్బులు అడిగినప్పుడు ఇస్తూ పాలు పోస్తున్నప్పుడు ఆమెతోటి పరిచయం ఏర్పడినట్లు, ఆ పరిచయం నెమ్మదిగా వివాహేతర సంబంధం కింద ఏర్పడినట్టుగా చెప్పాడు. అయితే సదర్ ఫ్రాన్సిస్ అతనితో పాటు ఇంకా వేరే వాళ్ళతో కూడా ఈ అమ్మాయి మాట్లాడుతుంది అని అనుమానం కలిగింది. ఈ అనుమానం కలగడానికి కారణం ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి ఈ ఫ్రాన్సిస్ని అవాయిడ్ చేయటం, నాకు పిల్లలు ఉన్నారు ఇంకా నాతోటి మనం ఇలాంటివి కరెక్ట్ కాదని చెప్పి ఎప్పుడైతే అమ్మాయి చెప్పడంతో 18వ తారీఖు ఈ లోపల ఈ అమ్మాయి కొంత డబ్బులు వాళ్ళ బంధువులకు అప్పు కావాలని అంటే ఇస్తాను రమ్మని చెప్పి గతంలో అడిగి ఉన్న దాని మీద ఇస్తాను డబ్బులు అని చెప్పి మాయమాటలు చెప్పి హనుమాన్ జంక్షన్ రమ్మని చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి 18వ తారీఖు నాడు పుట్టింటికి వెళ్తున్నానని చెప్తూ హనుమాన్ జంక్షన్కు రాగా ఇతను తన బండితో వెయిట్ చేసి ఆ అమ్మాయి రాగానే అమ్మాయిని బండి ఎక్కించుకొని ఉందే పథకం ప్రకారం అమ్మాయిని తీసుకొని ఈ యొక్క పల్లెరుమూడిలోని ఈ పోలవరం కనాల్ గట్టు నిర్జీవన ప్రదేశంలోకి ప్రవేశపెట్టి అక్కడ అమ్మాయి పైన గొంతు నిలివి చున్నీతోటి మొత్తం స్ట్రాంగులేట్ చేసి అమ్మాయిని చంపి ఇంకా చావలేదని నిర్ణయించుకొని అక్కడ ఉన్న రాయితో కూడా కొట్టి చంపి అక్కడ పడేసి వదిలేసి వచ్చాడు. మళ్ళా 2-3 రోజుల తర్వాత ఇలా పోలీసులు కేసు అయిన తర్వాత ఈ శవం గురించి అక్కడ నన్ను వచ్చిద్దేమో అని చెప్పి వెళ్ళి అక్కడే ఒక పొలుగు పార తీసుకెళ్ళి అక్కడ గొయ్యితవి ఆ అమ్మాయిని గొయ్యిలో పూర్తి చేసేసి పైన కంపేస్ వేసి వచ్చేసాడు. రైట్, మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనకు అందించడానికి. రైట్ సాగర్, ఒక వివాహేతర సంబంధంతో ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు నిర్ధారిస్తున్నారు. ప్రస్తుతం బంధువులు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఈ వ్యవహారంపై? సుమతి, సుమారుగా దృశ్యం సినిమాని రీక్రియేట్ చేసేలాగా ఇందులో మొత్తం కథనం అంతా కొనసాగిందనే చెప్పుకోవచ్చు. ఏలూరు శౌరిపురానికి చెందిన విశాలి వివాహితీవిడ, 2 పిల్లలు కూడా ఉన్నారని మనకు సమాచారం అందుతుంది. ఈమె ఇంట్లో పాలు పోసేటటువంటి ఆ ఫ్రాన్సిస్ సౌరి అనే అతను ఆ వడ్డీకి అప్పులు కూడా ఇస్తూ ఉంటాడు. వైశాలి కుటుంబానికి సుమారుగా 2 లక్షల రూపాయలు అతను అప్పు ఇచ్చాడు వడ్డీకి. ఆ వడ్డీ వసూలు చేసుకునే దాంట్లో భాగంగా పాలు పోసే క్రమంలో భాగంగా నెమ్మదిగా ఆమెతో విశాలితో పరిచయం పెంచుకుని ఆమెని ప్రేమలోకి దింపాడు. అది కొంత వివాహేతర సంబంధానికి దారి తీయడం. మరోపక్క ఈ డబ్బులు తీసుకునే క్రమంలో వైశాలి అవసరం అయిపోయిన తర్వాత తనతో ఎక్కువగా మాట్లాడట్లేదు, వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతుందన్న అనుమానంతో
ఈ ఫ్రాన్సిస్ శౌరి అనే అతను ఆ విశాలిని మరలా డబ్బులు ఇస్తానంటూ హనుమాన్ జంక్షన్ రమ్మని జంక్షన్ వచ్చిన ఆమెను బైక్ పై ఎక్కించుకుని నూజువీడు మండలం పల్లెలపూడి ఆ పోలవరం కుడికెలాల దగ్గర ఆమెను అక్కడికి వచ్చిన తర్వాత తనను పట్టించుకోవట్లేదంటూ కూడా కొంత ఘర్షణ పడి చున్నీతో ఒకసారిగా ఆమె మెడను బిగించి ఆమె అప్పటికి చనిపోకపోవడంతో పక్కనే ఉన్న బండరాయితో తలపై మోది అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం ఆమెను అక్కడే పూడ్చిపెట్టేసి ఏమీ తెలియనట్టుగా ఆమె మొబైల్ ఫోన్ను చనిపోయిన విశాలి యొక్క మొబైల్ ఫోన్ని తీసుకుని విశాలి పుట్టిల్లు అయినటువంటి గుడివాడ వెళ్ళాడు, చిన్న తిరుపతి వెళ్ళాడు, ఏలూరు పరిసర ప్రాంతాల్లో తిరిగాడు, విజయవాడ వరకు వెళ్ళాడు. ఫోన్ స్విచ్ ఆన్ చేస్తున్నాడు, స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. సుమారుగా 15 రోజుల పాటు పోలీసులకి సవాల్ విసిరారనే చెప్పుకోవచ్చు. విశాలి కాల్ డేటా పరిశీలించిన పోలీసులు విశాలి ఫోన్ ఆన్లోనే ఉంది, భర్త మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు, అలిగింట్లోనే వెళ్ళిపోయింది అనుకున్నారు. ఫోన్ ఆన్ ప్రతి చోటకి కూడా పోలీసు బృందాలు వెళుతున్నాయి, అక్కడ సీసీ కెమెరాలు వెరిఫై చేస్తున్నారు. విశాలి కనపట్టలేదు, తను బతికే ఉంటుందని ఇటు బంధువులు పోలీసులు కూడా అనుకున్నారు. వివిధ ప్రాంతాల్లో వేరు ఏరియాల్లో ఫోన్ స్విచ్ ఆన్ అవుతుంది కాబట్టి ఆమె కొంత అలిగి దుఃఖంతో తిరుగుతుంది అనుకున్నారు. భర్తను కూడా ఎంక్వైరీ చేశారు. ప్రకాష్ని అతను గొడవలేం లేవని చెప్పాడు. ఆమె విశాలి కాల్ లిస్ట్ తీసిన తర్వాత ఎక్కువగా ఈ ఫ్రాన్సిస్తో మాట్లాడుతుందనే విషయాన్ని గమనించి అసలు ఫ్రాన్సిస్ ఎక్కడున్నాడు అని విచారణ చేస్తే ఫ్రాన్సిస్ అప్పటికే పరారీలో ఉండటం, కొంత పొంతం లేని సమాధానాలు చెప్తుండటంతో నిన్న అతన్ని పోలీసులు అదుపులో తీసుకుని వాళ్ళ స్టైల్లో విచారించేసరికి ఫ్రాన్సిస్ మొత్తం కథ అంతా చెప్పాడు. అసలు ఆమె ఫోన్ని ఏ విధంగా అతను తీసుకెళ్ళింది, స్విచ్ ఆఫ్ చేసింది, దృశ్యం సినిమాని ఎలా ఆదర్శంగా మొత్తం అన్ని వివరాలు కూడా పోలీసులకి చెప్పడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. రిమాండ్ కి పంపించడం అయితే జరిగింది. సుమతి. రైట్ సాగర్, థ్యాంక్ యూ.